వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ ఇండియా. నేను క్రాంతి దుద్దిగుంట. ఈరోజు నేను మీకోసం మరో కొత్త ప్రాపర్టీ ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్. ఇది 158 స్క్వేర్ యార్డ్స్లో ఉంది. 28.5 by 50 డైమెన్షన్స్తో చాలా మంచి లొకేషన్లో రాంపల్లి మెయిన్ రోడ్ నుంచి కేవలం 200-300 మీటర్స్ డిస్టెన్స్లో మాత్రమే వస్తుంది. మీరు చూడొచ్చు, మొత్తం చాలా అర్బనైజ్డ్ ఏరియా, అపార్ట్మెంట్స్, ఫ్లాట్స్, ఇండిపెండెంట్ హౌసెస్ అన్ని చాలా బాగా ఉన్నాయి. అదేవిధంగా మీరు చూస్తే ఇది 30 feet రోడ్స్లో కూడా ఉంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లైన్స్ అలా వస్తాయి, మీకు చూడొచ్చు. అదేవిధంగా ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకెళ్లే ముందు ఈ ప్రాపర్టీ ప్రైస్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. వెబ్ లింక్లో ఇమేజెస్ కూడా ఉన్నాయి, అది కూడా చెక్ చేయొచ్చు. ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్ మన ఛానల్లో చాలా అప్లోడ్ చేశాను. అదేవిధంగా వెబ్సైట్లో కూడా మీరు ఇండిపెండెంట్ హౌసెస్ చెక్ చేయొచ్చు. మీకు నచ్చినట్టు ఇండిపెండెంట్ హౌస్ ఉంటుంది. అదేవిధంగా మన ఛానల్లో 45 lakhs నుంచి 1,30 lakhs వరకు ఇండిపెండెంట్ హౌసెస్ నేను రాంపల్లి లొకేషన్లో చూపించగలుగుతాను. ఇక డిలే చేయకుండా మనం ఈ ప్రాపర్టీ మొత్తం టూర్ చేసి చూద్దాం. ముందుగా మీరు గమనిస్తే మనకి ఇంటి ఎలివేషన్ అనేది చాలా బాగా వస్తుందండి. టైల్స్, అదేవిధంగా మెరూన్ గ్రే లైట్ కలర్స్ యూస్ చేసి చాలా బాగా వచ్చింది. వైట్, క్రీమ్ కలర్, బ్రౌన్ కలర్ అన్నీ యూస్ చేసి చాలా బాగా వచ్చింది. మీరు అదేవిధంగా ఇక్కడ కూడా గమనిస్తే గేట్ కూడా చాలా వైడ్గా ఉందండి. ఆల్మోస్ట్ మనకి ఇది 10 feet వైడ్ వస్తుంది. అదేవిధంగా ర్యాంప్ కూడా మీరు చూస్తే మొత్తం కాంక్రీట్ ఇంకా గ్రానైట్ యూస్ చేసి 3 కలర్స్ యూస్ చేసి బ్లాక్, బ్రౌన్ ఇంకా సిల్వర్ కలర్ కైండ్ ఆఫ్ కలర్స్ యూస్ చేసి చాలా బాగా ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు చూస్తే చెట్లు పెట్టుకోవడానికి చాలా మంచిగా స్పేస్ అయితే వస్తుంది, మీరు గమనించవచ్చు. అదేవిధంగా మనం ఇక్కడ మంచిగా కాంక్రీట్ అంతా మంచిగా యూజ్ చేసి చేయించుకుంటే మనము బయట ఇన్నోవా లేదా పెద్ద ఏ కార్ అయినా మనం పార్క్ చేసుకునేంత స్పేస్ అయితే వస్తుంది. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపలికి కూడా తీసుకొని వెళ్తాను. అంతకంటే ముందు మీరు గమనిస్తే మనకి పార్కింగ్ స్పేస్ అనేది చాలా బాగా వస్తుందండి. పార్కింగ్ స్పేస్ అనేది చాలా బాగా వస్తుంది, మీరు చూడవచ్చు. ఇక్కడ ఎక్సలెంట్గా వస్తుందండి. మనకి ఏ మిడ్ సైజ్ ఎస్యూవీ అయినా పడుతుంది. అదేవిధంగా ఇక్కడ పిల్లర్ మధ్యలో గ్యాప్, అదేవిధంగా కాంపౌండ్ వాల్కి స్టేర్స్కి మధ్యలో గ్యాప్ కూడా మీరు గమనించవచ్చు. వాస్తు ప్రకారం చాలా పర్ఫెక్ట్గా కట్టారండి. అదేవిధంగా మీరు ఇక్కడ గమనిస్తే స్టేర్స్ దగ్గర మనకి వాష్ ఏరియా కూడా వస్తుంది. ఈ సైడ్ ఒకటి డోర్ కూడా వస్తుంది, మీరు గమనించవచ్చు. అదేవిధంగా మనకి ఇక్కడ వాషింగ్ మిషన్ కోసం ఒక వాటర్ ఇంకా ఎలక్ట్రిసిటీ పాయింట్స్ కూడా ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే సౌత్ సైడ్ మనకి ఆల్మోస్ట్ ఒక 1.5 feet గ్యాప్ అయితే వస్తుందండి, మీరు చూడొచ్చు. 1.5 feet అయితే గ్యాప్ అయితే వస్తుంది. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి ఇంటి లోపల ఎలా వచ్చిందనేది చూపిస్తాను. అంతకంటే ముందు మీకు సెట్ బ్యాక్స్ కూడా నేను ఇటువైపు మాకు నార్త్ సైడ్ సెట్ బ్యాక్స్ ఏవైతే ఉన్నాయో అది కూడా నేను మీకు చూపిస్తానండి. నార్త్ సైడ్ సెట్ బ్యాక్స్ కూడా మీరు చూడొచ్చు, ఆల్మోస్ట్ 3.5 feet ప్లస్ ఉంది. అదేవిధంగా నార్త్ సైడ్ సెట్ బ్యాక్స్ లోపల మనకి ఇక్కడ ఒకటి ఇండియన్ స్టైల్ టాయిలెట్ అయితే వస్తుంది. అదేవిధంగా ఇంటి వెనకల సైడ్ కూడా వెస్ట్ సైడ్ మనకి ఈ విధంగా ఆల్మోస్ట్ 2 feet స్పేస్ అయితే వస్తుంది. ఇది ఇండియన్ స్టైల్ టాయిలెట్ అయితే వస్తుందండి. ఇక్కడ ఈ విధంగా ఇండియన్ స్టైల్ టాయిలెట్ అయితే వస్తుంది. సో ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి మనకి ఇంటి లోపల డబుల్ బెడ్రూమ్ ఎలా వచ్చిందనేది కూడా నేను మీకు చూపిస్తాను. అన్నిటికంటే ముందు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ కూడా చేయండి నాకు. సో ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి ఇంటి లోపల ఎలా వచ్చిందనేది చెప్తున్నాను. ముందుగా మీరు గమనిస్తే మనకి ఫాల్ సీలింగ్ అనేది మనకి ఈ విధంగా పాలిప్రొపిలీన్ షీట్ వస్తుంది. జిప్సమ్ షీట్ అంతా లోపల పెట్టారు. సో ఇక్కడ మీరు గమనిస్తే గోల్డ్ లైన్ ఎంగ్రేవింగ్స్ వచ్చి మంచిగా ఇటాలియన్ మార్బుల్ కైండ్ ఆఫ్ టైల్స్ అయితే వచ్చాయి, మీరు అది కూడా చూడొచ్చు. వైట్, బ్రౌన్ కలర్, క్రీమ్ కలర్, బ్రౌన్ కలర్ కాంబినేషన్స్లో. మెయిన్ డోర్ కూడా మీరు సింగిల్ సైడ్ ఓపెన్ అయ్యే డోర్ అయితే వస్తుంది. అది కూడా నేను మీకు మళ్ళీ దూరం నుంచి చూపిస్తాను, ఒకసారి మీరు కూడా చూడొచ్చు. చాలా బాగా వచ్చిందండి, డోర్ అయితే మంచిగా వచ్చింది, మీరు చూడొచ్చు. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి చూపిస్తాను. ముందుగా మీరు గమనిస్తే మనకి ఫ్లోరింగ్ అనేది కంప్లీట్గా మార్బుల్ అయితే వచ్చిందండి. ఇంకా పాలిషింగ్ అయితే త్రీ పాలిషెస్ అయితే ఉంటుంది, 3 coats పాలిష్ అయితే వస్తుంది. అదేవిధంగా లోపల కూడా మీరు గమనిస్తే మనకి పాలిప్రొపిలీన్ షీట్ అయితే వచ్చింది. లోపల కిచెన్ డైనింగ్ అంతా మనకి జిప్సమ్ అయితే వచ్చింది. ఇక్కడ మీరు గమనిస్తే మనకి 4x4 డైమెన్షన్స్తో విండో అయితే వచ్చింది, యూపీవీసీ విండో అయితే వచ్చింది, మీరు చూడొచ్చు. ఇది కూడా అదేవిధంగా మనకి టీవీ యూనిట్ కూడా మీరు గమనిస్తే మనకి టీవీ యూనిట్ అనేది 75 inch టీవీ పెట్టుకున్నా కూడా స్పేస్ అయితే వస్తుందండి, అంత బాగా ఇచ్చారు. అదేవిధంగా మనకి సీటింగ్ స్పేస్ వచ్చేటప్పటికి మీరు గమనిస్తే మనకి ఇదంతా సీటింగ్ స్పేస్ లాగా వస్తుంది. అట్లీస్ట్ 6 members 7 members కూర్చునేంత స్పేస్ అయితే వస్తుంది, చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు నేను మీకు డైనింగ్ రూమ్ చూపించి పూజా కిచెన్ రూమ్ కూడా చూపిస్తాను. ముందుగా మీరు గమనిస్తే ఆర్చ్ చూడొచ్చు, హాల్ నుంచి డైనింగ్ రూమ్ వైపు ఈ విధంగా ఆర్చ్ అయితే వస్తుంది. ఇప్పుడు ఆర్చ్ నుంచి నేను మీకు డైనింగ్ రూమ్ చూపిస్తున్నాను. డైనింగ్లో మీరు గమనిస్తే మనకి విండో అనేది మనకి ఈ విధంగా 4x4 డైమెన్షన్స్తో చాలా బాగా వస్తుంది. అదేవిధంగా ఇక్కడ గమనిస్తే
మీరు 4 టేబుల్ లేదా 6 టేబుల్ కూడా యూస్ చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా మంచిగా స్పేస్ అయితే వస్తుంది. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే మనకి క్రాకరీ అంతా పెట్టుకోవచ్చు. అదేవిధంగా హ్యాండ్ వాష్ యూనిట్ కూడా ఇక్కడ వస్తుంది, మీరు గమనించవచ్చు. ఇప్పుడు నేను మీకు ముందుగా పూజా రూమ్ చూపిస్తున్నాను. పూజా రూమ్ మీరు చూడొచ్చండి. పూజా రూమ్ మనకి ఈ విధంగా వస్తుంది. పూజా రూమ్ అనేది మనకి ఈ విధంగా వస్తుందండి, ఎక్సలెంట్గా వస్తుంది. ఇప్పుడు నేను మీకు కిచెన్ రూమ్ చూపిస్తున్నాను. కిచెన్ రూమ్ మనకి గమనిస్తే ఎల్ ప్లాట్ఫామ్తో వచ్చిందండి. అదేవిధంగా ఓపెన్ కిచెన్ అయితే వచ్చింది. సో స్పేషియస్గా వస్తుంది. షెల్ఫ్స్ కూడా చాలా బాగా వచ్చాయి, చాలా మంచిగా స్టోరేజ్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ గమనిస్తే మనకి ఈ సైడ్ కూడా ఒక డోర్ అయితే వస్తుంది, మిడ్ సైజ్ డోర్. మనకి వాటర్ ప్యూరిఫైయర్ కానీ చిమ్నీకి కానీ పోర్ట్స్ ఆల్రెడీ వచ్చినాయి, మీరు అది కూడా గమనించవచ్చు. అదేవిధంగా 2.5 by 2.5 feet డైమెన్షన్స్తో యూపీవీసీ విండో కూడా వచ్చిందండి, ఇక్కడ గమనించవచ్చు. 7 feet హైట్ వరకు టైల్స్ కూడా వచ్చి చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నేను మీకు పూజ, కిచెన్, డైనింగ్ నుంచి చిల్డ్రన్స్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను. మనకి ఈ ఇండిపెండెంట్ హౌస్లో 3 టాయిలెట్స్ అయితే వచ్చాయి. ఒకటి అవుట్ సైడ్ వచ్చింది, ఒకటి ఇన్సైడ్ లోపల వచ్చింది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది కూడా మనకి ఇండియన్ స్టైల్లో వస్తుంది. అటాచ్ టాయిలెట్ బాత్ మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తుందో అది మనకి వెస్ట్రన్ స్టైల్లో వస్తుంది. సో ఇప్పుడు మీకు నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాను అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ మనకి ఈ విధంగా వస్తుంది, ఎక్సలెంట్గా వస్తుంది అండి. చాలా పెద్ద స్పేషియస్ అయితే చాలా బాగా స్పేషియస్గా వచ్చింది, మీరు గమనించవచ్చు. అదేవిధంగా ఇక్కడ మీరు ఫాల్ సీలింగ్ చూస్తే జిప్సమ్ ఫాల్ సీలింగ్ అయితే వస్తుంది. మార్బుల్స్ కూడా మీరు గమనిస్తే మనకి మంచిగా డైమండ్ ప్యాటర్న్లో ఫామ్ అవుతూ చాలా బాగా కనిపిస్తుంది. ఇది మీరు గమనిస్తే మనకి ఇక్కడ క్వీన్ సైజ్ బెడ్ వేసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఒక కంప్యూటర్ టేబుల్ కూడా పెట్టుకోవచ్చు. అల్మారా స్పేస్, షెల్ఫ్స్ కూడా చాలా బాగా వచ్చాయి. 4 by 4 డైమెన్షన్స్తో విండో కూడా వచ్చింది. మొత్తం ఫినిషింగ్ మొత్తం గ్రానైట్తో వచ్చిందండి, అది కూడా మీరు గమనించవచ్చు. ఇక్కడ చాలా స్పేషియస్గా వస్తున్న రూమ్ అయితే ఉందండి, మీరు కూడా చూడొచ్చు. చాలా స్పేషియస్గా రూమ్ అయితే వచ్చింది. ఇప్పుడు నేను మీకు మాస్టర్ బెడ్రూమ్లోకి తీసుకొని వెళ్ళి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎలా వచ్చిందని మీకు చూపిస్తాను. ముందుగా మాస్టర్ బెడ్రూమ్ మీరు చూడొచ్చు. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా వచ్చిందండి. 14 by 12 డైమెన్షన్స్లో బెడ్రూమ్ అయితే వస్తుంది. ఇది కూడా మీరు గమనిస్తే యూపీవీసీ విండో ఒకటి అయితే ఇక్కడ వచ్చింది. అదేవిధంగా ఇక్కడ మనకి అల్మారా స్పేస్ కూడా వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఇది అటాచ్డ్ టాయిలెట్ బాత్తో వస్తుందండి. ఇక్కడ మీరు గమనిస్తే అటాచ్డ్ టాయిలెట్ బాత్తో వస్తుంది. ఇక్కడ ఈ విధంగా అటాచ్డ్ టాయిలెట్ బాత్తో వస్తుంది. బెడ్రూమ్ కూడా చాలా పెద్ద సైజ్ అయితే ఉంది. కింగ్ సైజ్ బెడ్ వేసుకున్న తర్వాత కూడా మనకు చాలా స్పేషియస్గా అయితే వస్తుంది. ఇంతసేపు నేను మీకు 2 BHK ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్, ఇది రాంపల్లి అంబేద్కర్ స్టాచ్యూ నుంచి కేవలం ఒక 600 meters డిస్టెన్స్లో వస్తుంది. అదేవిధంగా మెయిన్ రోడ్ నుంచి కూడా 200-300 meters డిస్టెన్స్లో వస్తుందని ఇండిపెండెంట్ హౌస్, మీరు గమనిస్తున్నారు కదా. ఇది 158 square yards, 28.5 by 50 డైమెన్షన్స్తో చాలా బాగా కనిపిస్తుందండి. చర్లపల్లి రైల్వే జంక్షన్ నుంచి కేవలం 5 kilometers కంటే తక్కువ డిస్టెన్స్లో వస్తుంది ఇండిపెండెంట్ హౌస్. అదేవిధంగా మనకి లోన్స్ కూడా ఈ ఇండిపెండెంట్ హౌస్ కోసం 80% వరకు వచ్చే ఛాన్స్ ఉంది. 75 to 80% తప్పకుండా వస్తుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లైన్స్, 30 feet రోడ్స్, ఈ విధంగా చాలా బాగా వచ్చి మంచి లొకేషన్లో అయితే ఉందండి. ఒకవేళ ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ చూస్తుంటే మీరు తప్పకుండా ఈ ఇంటిని కన్సిడర్ చేయండి. ప్రైస్ డీటెయిల్స్ నేను వెబ్సైట్ లింక్లో ఇచ్చాను, మీరు చెక్ చేయొచ్చు. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మన ఛానల్లో 45 lakhs నుంచి 1,30 lakh వరకు ఇండిపెండెంట్ హౌసెస్ అయితే ఉన్నాయండి, గమనించవచ్చు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.